టు న్యూస్ ఆన్లైన్ మహానాడుకి వచ్చిన ఆహుతులకి ఎటువంటి భోజన సదుపాయాలు కల్పించారనే వివరాలు మా ప్రతినిధి రాజు వివరిస్తారు. రాజు, ఒకటి మహానాడుకు వచ్చే వాళ్లకు మర్యాద చేయడం విషయంలో ఏదైతే భోజనాలు కావచ్చు, టిఫిన్ కావచ్చు, వీటన్నిటికీ కూడా మాగంటి బాబు గారు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆయన పూర్తిగా కూడా ఇక్కడ మొత్తం అంటే వంటల వద్దే ఉండి ఆయన పూర్తి వ్యవహారాలు చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం బజ్జీలకు సంబంధించి ఆయన వేయిస్తున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి వంటకాలు చేస్తున్నారు ఏంటి అనేది పూర్తి వివరాలు కూడా ఆయన మరి కాసేపట్లో మనకు చెప్పబోతున్నారు. మహానాడుకు వచ్చేటటువంటి 50,000 మందికి కావాల్సినటువంటి రుచులు, 24 వంటకాలు, కావాల్సినటువంటి టిఫిన్లు, దానికి కావాల్సినటువంటి లంచ్ ఏం చేస్తున్నారు, డిన్నర్ ఏం చేస్తున్నారు, ఇలా ప్రతిదీ కూడా ఆయన దగ్గరుండి చూసుకున్నటువంటి పరిస్థితి. వచ్చే వాళ్లకు ఎవరికి ఏమాత్రం అతిథి మర్యాదలు లోటు కాకుండా ఆయనే దగ్గరుండి వీటన్నిటిని వ్యవహరిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి సార్ని అడిగి తెలుసుకున్నాను. సార్, చెప్పండి, పూర్తిగా కూడా వంటల విషయంలో ఎటువంటి తీసుకుంటున్నారు జాగ్రత్తలు? మొత్తం ఎన్ని వంటకాలు తయారు చేపిస్తున్నారు? మొత్తం ఇవాళ 23, 24 ఐస్క్రీమ్తో సహా మొత్తం అటు ఆంధ్ర, తెలంగాణ సంబంధించిన పెసగారి కానీ, ఇటు పచ్చిమిరకాయ బజ్జీలు కానీ, అటికే బజ్జీలు తయారు చేస్తున్నాం. దాని భాగంగా ఇవాళ ఒక 40,000 మంది ఉంటారు నిష్పేషన్తో ప్రిపేర్ చేసేస్తున్నాం. సరే, ఎందుకంటే ఎక్కువ తక్కువ మళ్ళీ రాకూడదనే ఉద్దేశంతో లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు చెప్పడం కూడా బాగుంది. దాని భాగంగానే అందరూ తొక్కబాకుండా ఓన్ ఇంపార్టెంట్ రండి మాన ఎందుకండి. అలాగే మంది ఏంటి ఇవాళ దాదాపు నేను అనుకుంటాం ఒక 35,000 మంది సభ్యత్వం కార్డులు ఉన్నాడే కాకుండా దాదాపు ఎక్స్ట్రా కానీ, పోలీసు వారు కానీ, ప్రెస్ కానీ, బీబీఏపీస్ కానీ, అలాగే జనరల్ సెక్యూరిటీ కానీ, జనరల్ డ్రైవర్లు అందరూ కూడా తయారు చేయగలుగుతున్నాం. ఎన్ని మూవ్మెంట్ ఇవ్వడంలో మాకు ఎక్కడ ఆటంకం లేకుండా ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ వారు సహకరిస్తున్నారు. ఎందుకంటే ఇది మ్యాసివ్ వర్క్. ఇది ఇవాళ ఏదో 1-2 రోజులు పెళ్లి కాదు. ఇది ఈ 3 రోజులు కూడా చాలా బాగా చేయాలి. 29 రాత్రి దాకా దాదాపు ఈ బజ్జీలు కూడా ప్రత్యేకంగా తీసుకొచ్చి ఇంకోటిరా బాబు దాని మీద ఇవాళ వంటకాలు చేయడమే కాకుండా దాంట్లో భాగంగా ఇవాళ చాలా మటుకి బ్రహ్మాండ సక్సెస్ అవుతుంది ఫుడ్ ఐటమ్స్. ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ సక్సెస్ అయిపోయాం. నేను ట్రైల్ లంచ్ ఇచ్చాం. ఆ ప్రకారంగా మొత్తం ఈ ఐటమ్స్ అన్ని కూడా చేయటం కూడా ముందున్నాం. మొత్తం ఎంతమంది వంట వాళ్ళని పెట్టారు? క్యాటరింగ్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? క్యాటరింగ్ వాళ్ళు 400 మంది వచ్చారు. క్లీనింగ్ లేడీస్ కానీ, కూరగాయలు తరగతి కానీ లేడీస్ 200 మంది. వంట వాళ్ళు ప్రత్యేకంగా అన్ని రకాలుగా ఏంటంటే అటు స్వీట్ తయారు చేసేవాళ్ళు, బజ్జీ తయారు చేసేవాళ్ళు కానీ 300-350 మంది వచ్చారు. ఇంకా దారిలో ఉన్నారు కానీ కొంతమందితో అయిపోయింది ఇవాళ. ఈ లంచ్ వాళ్ళు సక్సెస్ చేస్తే రేపు ఎన్టీఆర్ గారు జయంతి సందర్భంగా మేము పెట్టే ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా పులిహార కానీ ఇవన్నీ కూడా చేయాలని ఒక సాంప్రదాయం ప్రకారం చక్కెర పొంగల్ అంటే ఇష్టం ఎన్టీఆర్ గారికి. ఆ చక్కెర పొంగల్ని పులిహారతో కూడా అదనంగా 2 ఐటమ్స్ పెడతాం. ఆంధ్ర తెలంగాణ వంటకాలు 2 కలిసి ఉంటాయా? 2 కలిసే ఉంటాయి. జనరల్గా ఏంటంటే కొద్దిగా కారాలు గీరాలు కొద్దిగా ఎక్కువ ఏమంటున్నారు. తెలంగాణ ప్రాంతం బాగా కారాలు గీరాలు తింటారు, రాయలసీమ. సరే, కొంతవరకు కారం యాడ్ చేస్తున్నాం. సరే, ఈసారికి అయితే మన ఆంధ్ర వాళ్ళు కొంతవరకు కారాలు తక్కువ తిన్నా కొద్ది ఏళ్లతో పాటు అడ్జస్ట్ అయ్యి చేస్తారన్న ఉద్దేశంతో సుమారుగా మీడియం రేంజ్ లో అన్ని బాగా చేస్తాం. థ్యాంక్ యూ. మొత్తానికి చూడొచ్చు, మొత్తం వంటలకు సంబంధించి అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే 50,000 మందికి కావాల్సినటువంటి అన్ని రకాల వంటలు తయారు చేయడమే కాదు, రేపు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు కావాల్సినటువంటి ప్రత్యేకంగా చక్కెర పొంగలి అంటే ఎన్టీఆర్ కు చాలా ఇష్టం. దాన్ని కూడా మేము రేపు ప్రత్యేకంగా తయారు చేయబోతున్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మాగంటి బాబు దీనికి పూర్తిగా కూడా ఆయన ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు. దగ్గరుండి వంటల వ్యవహారం మొత్తం కూడా ఆయనే చూసుకున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనుక మనం చూసినట్లయితే ఖచ్చితంగా వచ్చే వాళ్లకు ఏమాత్రం కావాల్సినటువంటి ఫుడ్ మొత్తం కూడా మేము అందిస్తాము. దానికి కావాల్సినటువంటి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తాము. ఎవరికి ఎటువంటి లోటు రానివ్వమని చెప్పి మాగంటి బాబు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వరుణ్తో రాజు, ఎన్టీవీ.